నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, ముందుగా మీకు మహా సుదర్శన జయంతి శుభాకాంక్షలు అక్క. మీ అందరికీ కూడా ఎంత ఫీల్ ఉంటుంది కదా సుదర్శన ఎనర్జీ. సుదర్శన అన్న పేరే అసలు చాలా వైబ్రెంట్ గా ఉంటుందని అనిపిస్తుంది. ఎవరు ఆ స్థితికారకుడు తప్ప ఎవరు దాన్ని మోపలేరు. అందుకే అగ్నిదేవుడు ఆయనకు మాత్రమే ప్రసాదించినటువంటి, బహూకరించినటువంటి ఒక వైనం మనకు తెలిసిందే. అయితే ఆ సుదర్శనుడు జయంతి కాబట్టి, సుదర్శన జయంతి శుక్రవారంతో కూడి వస్తోంది కాబట్టి 4వ తారీఖు సుదర్శన జయంతి ఎట్లా వినియోగించుకోవచ్చు ఈ పవర్ఫుల్ డేని. అలాగే ఆ రోజునే వారాహి నవరాత్రులు కూడా పూర్తి అవుతున్నాయి కాబట్టి మరి ఎలా ఆ రోజున వినియోగించుకోవచ్చు మీ ద్వారా? తప్పకుండా చెప్తాను. నాకు చక్రం గురించి వినంగానే డైలాగ్ గుర్తుకొస్తుంది. 200 RPM తో తిరిగే సుదర్శన చక్రాన్ని నిలువరించగలిగేది ఎవరు అంటే ఆ శ్రీకృష్ణుడు, మహావిష్ణువుడు. 100%. ఆయన చేతిలో చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట. మీరు లక్ష్మీనరసింహ స్వామిని కూడా చూసుకుంటే గనక సుదర్శన చక్రం ముందు ఉండి వెనకాల లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు. చాలా అసలు పవర్ఫుల్ అన్నమాట. మనం ఏదైనా చేస్తే కూడా లక్ష్మీనరసింహస్వామిది కళ్యాణం చేస్తే కూడా ముందు సుదర్శన హోమం చెయ్యాలి కంపల్సరీగా. చక్కగా ముగ్గు అది కూడా కలర్స్ చాలా బాగా వేస్తారు. మళ్ళీ చేసుకునే అదృష్టాన్ని ఇవ్వాలి స్వామి. ఎప్పుడో 2021 లో చేసాము, మళ్ళీ ఎప్పుడు చేసుకుంటామో చూడాలి స్వామిని. ఇంట్లో చేసుకోవచ్చు అక్క, ఎవరిళ్ళల్లో వాళ్ళు తప్పకుండా కళ్యాణం చేసుకోవచ్చు. కొంత ఖర్చుతో కూడిన పని, కొద్దిగా సుదర్శన హోమానికి. సుదర్శన హోమం, సుదర్శన హోమం చేసుకొని కళ్యాణం కూడా చేసుకోవచ్చు. అలాగే మీరు ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే కాంటాక్ట్ చేయొచ్చు. మనం కూడా తప్పకుండా అరేంజ్ చేయొచ్చు. నాకు ఇష్టం కూడా అట్లా ఎవరైనా చేసుకుంటే అలా చెయ్యాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళి చేయించాలని కూడా చాలా ఉంటుంది నాకు. అయితే స్వామిని మరి సుదర్శను ఎందుకు పూజించాలి అని అనుకుంటే గనక, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రోజుల్లో ఎవరి దగ్గరికి వెళ్ళినా మోసమే కనిపిస్తుంది అండి, అధర్మమే కనిపిస్తోంది మాకు అని బాధపడుతూ ఉంటాం మనం. అలాంటప్పుడు ధర్మమైన మార్గం మనకి దక్కాలి అని అనుకుంటే కనుక సుదర్శనుడిని పూజించడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఈ ఒక్కరోజు చేసుకున్న చాలు. సుదర్శనుడికి సంబంధించిన స్తోత్రం ఉంటుంది, మీరు చదువుతుంటే అర్థమైపోతుంది అనమాట. అంటే 12 సూర్యులు, ద్వాదశ ఆదిత్యులు ఉన్నారు కదా, వాళ్ళందరి వర్చస్సు కలిపితే సుదర్శన చక్రం వర్చస్సు ఉంటుంది. అంటే ఏంటి, ఎలాంటి చీకటినైనా సరే తొలగింపజేసి మనకి దారిని చూపిస్తుంది అని చెప్పి. అవునా? అట్లాగే ధర్మమైన మార్గాన్ని మనకి చూపిస్తుంది. అధర్మం చేసే వ్యక్తుల్ని ఎవరిని కూడా మన దరికి కూడా రానివ్వదు అని. అలాగే సంసార భయం, ఏమిటో బాబో ఇవన్నీ ఇలా పెరిగిపోతున్నాయి, మనం అసలు ఎక్కడ చేస్తాం, ఈ పిల్లలకి పెళ్లిళ్ళు చేయగలుగుతామా, వీళ్ళ ఫీజులే కట్టగలుగుతామా అని భయం వేస్తుంటుంది. ఒక్కొక్కసారి చీకటి ఆవరించేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా సుదర్శన్ పూజిస్తే గనక చాలా మంచిది. ఒక్కసారి మీరు తలుచుకుంటే చాలు, ఆయన విష్ణువు ఆయనంతటా ఆయన ఏం రావక్కర్లా, చక్రాన్ని పంపిస్తే చాలు, పని అయిపోయినట్టే మనకి. అవునా కదా? శిశుపాలుడి పాప విముక్తి ఎలా జరిగిందో మనకు కూడా అలానే మంచి జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే మీరు ఇందాక చెప్పాను కదా సంసార భయం ఉండదు అని చెప్పాను. అలాగే మనకి ఎప్పుడైనా సరే అనారోగ్యం వచ్చినప్పుడు ఈ మరణ భయం అనేది కలుగుతూ ఉంటుంది. అలాంటి అవి కూడా తొలగిపోతాయి. ఇప్పుడు చాలా సోషల్ మీడియాలో మనం చూసేది ఏంటి అంటే పరువు తీసేయడం ప్రక్రియ. ఎవరికైనా కొంచెం మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళ వీడియోలు గనక పోతున్నాయి అని అంటే ముందసలు మా మాట వినండి, మేమే కరెక్ట్ గా చెప్తున్నాం, వాళ్ళ జోలికి పోకండి, అన్యాయం ఎదిరించడానికి మేమే ఉన్నామని చెప్పి బయలుదేరతారు అనమాట. అర్థమైందా? నువ్వు ఏదైనా తప్పు చేస్తే ఈ తప్పు మీరు చేస్తున్నారండి అని చెప్పడంలో తప్పేం లేదు, కానీ ఆ తప్పు చేస్తున్నారు, ఆ తప్పు చేస్తున్నారు, ఆ తప్పు చేస్తున్నారు, ఇంకేం చేసినా గాలి ఇటు పిలుస్తున్నారు కాదు, రైట్ సైడ్ పిలుస్తున్నారు, ముందు అసలు ఫస్ట్ లెఫ్ట్ సైడే పిలిచారు, ఇలాంటివన్నీ కూడా చెప్తారు అన్నమాట. అలా మనిషిని ఎలా అంటే ఎప్పుడైనా సరే అవతల వాడు ఒక తప్పు చేస్తూ ఉంటే మనం ఏదన్నా చెప్తే ఆ తప్పుని సరిదిద్దుకునే విధంగా ఉండాలి. ఒక్కసారి చెప్తేనే
అలా కాకుండా ఆ మనిషి అసలు చచ్చిపోయే స్థితికి తీసుకెళ్లిపోతారు అనమాట. కొంచెం వాడు ఏమైనా కొంచెం డల్గా ఉన్నాడు అనుకో, ఏ నిద్ర టాబ్లెట్ లో మింగేసి హాస్పిటల్ జాయిన్ అయిపోవాల్సిందే వాళ్ళు చూసి. ఇక అలా ఎప్పుడు చెప్పకూడదు. అలా చెప్పమని ఏ ధర్మము చెప్పలేదు, అవునా కాదా? అంటే ఏంటి ఇక్కడ మరణ భయం అంటే ఏంటి? పరువు పోవడం. పరువు పోతే కూడా దాని బదులు ఎక్కడన్నా నేను పోతే బాగుండను అని అనిపిస్తుంది చూసావా? అలాంటి పరిస్థితులు ఉంటాయి కూడా సుదర్శనుడికి దండం పెట్టుకుంటే చాలా మంచిది అని ఒకవేళ చెప్పుకోవచ్చు. కరెక్ట్. ఒకవేళ మనలో తప్పులుంటే ఆ తప్పుల్ని మనం కూడా సరిదిద్దుకునే అవకాశం, తప్పకుండా సరిదిద్దుకునే స్ఫురణంకి మనకి కలగజేస్తుంది, ఖచ్చితంగా కలగజేస్తుంది. అయ్యో నేను ఈ మిస్టేక్ చేస్తున్నానే అనేది తప్పకుండా మనకి స్ఫురణకు వచ్చేటట్టు చేస్తుంది. తప్పకుండా. ఇంకోటి ఏంటి అని అంటే, ప్రత్యేకంగా మేమేం పూజలు చేయమండి, ఈ మధ్య ఇవన్నీ చూసి నువ్వు యూట్యూబ్ చూసి మొదలెట్టేస్తున్నావు, ఏంటిది రోజు పూజలు చేసుకుంటే కూడా తప్పు పట్టే వాళ్ళు ఉన్నారు ఇండ్లలో. అలాంటప్పుడు మానసికంగా మీరు విష్ణుమూర్తి మీకు ఎక్కడ చూసినా ముందు సత్యనారాయణ స్వామి ఫోటో అయితే ఉంటుంది ఇంట్లో, ఖచ్చితంగా స్వామి ఫోటో అయితే ఉంటుంది కదా, అందులో చూసైనా సరే సుదర్శనుడికి దండం పెట్టుకోండి. మీ ఇంట్లో అందరినీ ఆరోగ్యంగా ఉంచమని, దేదీప్యమానమైన స్ఫురణ జ్ఞానము ఇవ్వమని చెప్పి, ఏదైతే స్పీడ్ తో ఆయన తిరుగుతున్నాడో అలా చక్కచక్క అంత లేజినెస్ లేకుండా ఉంచమని చెప్పి, ఈ భయాలన్నీ తొలగింపజేయమని చెప్పి దండం పెట్టుకోండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. అయితే ఇక్కడ నేను చెప్పేటప్పుడు నాకు ఒక స్విచ్ వర్డ్ స్ఫురణకు వచ్చింది. అంటే ఎవరైనా స్తోత్రం చదవలేము మేము, మాకు తెలుగు రాదను, లేకపోతే మాకు టైం లేదను, ఒకసారి చదవంగానే కొంతమందికి స్పీడ్ గా రాదు ఎంత తెలుగు వచ్చినా కూడా. అలాంటప్పుడు మీరు సుదర్శనం నారసింహం స్విచ్ వర్డ్ చదువుకోండి. ఎన్నిసార్లు చదవమంట? 108 times చదవండి సుదర్శనం నారసింహం. ఆ రోజు శుక్రవారం వచ్చింది, మనందరి అదృష్టం. శుక్రవారం అంటే మా చక్కగా మీరు అలవాటు చేసేసారు. అమ్మవారికి లక్ష్మీదేవికి చక్కగా ప్రత్యేకంగా చేసుకునేటటువంటి పూజ అదే తమలపాకుల హారతి చక్కగా చేసుకుంటున్నాము. అలాగే నేనైతే పెరియాబాకి దీపసేవ కూడా చేసుకుంటున్నాను. దాంతో పాటు ఇప్పుడు సుదర్శన జయంతి కూడా వచ్చింది కాబట్టి చక్కగా దీన్ని కూడా ఇంక్లూడ్ చేసుకుని చేసుకోవచ్చు, చక్కగా చేసుకోవచ్చు. పండగ వాతావరణం ఉంటుంది. మీకు ఇంకా నిజంగా ఇంకా చాలా బాగా చేసుకోవాలి అనుకుంటే కనుక ఒక వుడెన్ ప్లాంక్ తీసుకోండి, లేదంటే కనుక ఒక ఏదన్నా కింద చక్కగా ఇట్లా బియ్యం లాగా పరిచేసేసుకొని దాని మీద శంకు చక్రాలు కూడా పసుపు కుంకుమలతో వేసుకోవచ్చు. ఇప్పుడు చక్కగా స్టెన్సిల్స్ వస్తున్నాయి, చక్కగా ఇలా పరిచేస్తే నామాలన్నీ స్వామి నామమును శంకు చక్రాలు వచ్చేవి కూడా వస్తున్నాయి, అలా కూడా వేసుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు. రైట్, అద్భుతం అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా అద్భుతమైనటువంటి రోజు. విష్ణుమూర్తిని కొలుచుకునేటటువంటి భాగ్యం ఖచ్చితంగా ప్రకృతి అందిస్తూనే ఉంటుంది, మనం అందిపుచ్చుకోవాలి. అద్భుతం అక్క. మరి ఈ సుదర్శన జయంతిని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుని స్వామి అనుగ్రహాన్ని పొందాలి. వారాహిదేవికి కూడా